కాలేజీలో చదివేందుకు వచ్చే జూనియర్లపై విచక్షణ మరిచి చిత్రహింసలకు గురి చేసిన సీనియర్ల వేధింపులు దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేరళలోని కొట్టాయం కాలేజీలో ర్యాగింగ్ పై ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో అరాచకం సృష్టించారు సీనియర్ విద్యార్థులు. అయితే ర్యాగింగ్ కి వ్యతిరేకంగా కాలేజీ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజ్ వద్ద ప్రొటెస్ట్ చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించారు. కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల వేధింపులకు సంబంధించిన దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ర్యాగింగ్ పేరుతో అరాచకం సృష్టించారు. జూనియర్లతో బట్టలు విప్పించి దారుణంగా ప్రవర్తించారు సీనియర్స్. ప్రైవేట్ పార్ట్స్ కి డంబెల్స్ కట్టి టార్చర్ చేశారు సీనియర్. ఇక 3 నెలలుగా సీనియర్లు ఈ విధంగా నరకం చూపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భరించలేక చివరికి ఫిర్యాదు చేశారు జూనియర్లు. నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. విచారణ తరువాత 5గురిని సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్. తాజాగా ఇదే వ్యవహారంపై ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. If